మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సుమన్ టీవీ ఇన్ హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అనిల్ సింగ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు సార్. అనిల్ సింగ్ గారు, ఇవాళ యావత్ భారతదేశం మొత్తం నిజంగా దుఃఖ సాగరంలో మునిగిన రోజు, దేశమంతా కూడా విచారించదగ్గ రోజు ఇవాళ. ఎందుకంటే మన దేశానికి ప్రధానిగా విశిష్ట సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కన్నుమూశారు. వారు తుది శ్వాస విడవడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు వారు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. నిజంగా కూడా ఆయన అందించిన సేవలు యావత్ ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. ఎక్కడా కూడా ఆయన కెరీర్లో ఆయన పెద్ద ఎత్తున ఎటువంటి విమర్శలు కూడా ఎదుర్కోలేదు. అంటే ఆయన మౌనంగా ఉంటారు, మౌన మహర్షి, మౌన ప్రధాని అన్న ఒక్క చిన్న మాట తప్ప ఎక్కడా కూడా ఆయన ఎటువంటి వివాదాలకు కానీ గొడవలకు కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు. మరి వారి గురించి మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నారు మరింత డీటెయిల్డ్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్సనల్గానే కాదు, దేశానికి ప్లస్ ప్రపంచానికి ఒక పెద్ద లాస్, చాలా పెద్ద లాస్ అండి. స్పెషల్గా చెప్పాలి అంటే ఏ దేశమైనా కానివ్వండి, ఏ ఇల్లైనా కానివ్వండి, అది ఎకనామిక్స్ అన్న సబ్జెక్ట్ తెలిసి తెలియక కూడా ఇంట్లో లేకపోతే ఆ ఫ్యామిలీ కానివ్వండి, ఆ దేశం కానివ్వండి అసలు నడవదు. ఎందుకంటే ఒక మనిషికి వెన్నుముక్క లాంటిది ఎకానమీ. సో ఆ ఎకానమీనే తీర్చిదిద్దారు మన భారతదేశానికి ఒక మోడర్న్ ఆర్కిటెక్ట్ ఫర్ రిఫార్మ్స్. అంటే మన దేశానికి మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారు ఎలాగో, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని సృష్టి క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ హీఈస్ ద మెయిన్ రిఫార్మర్. భారతదేశానికి ప్రపంచం మొత్తంలో పేరు వచ్చిందంటే ఆయన వల్లే. ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కరెక్ట్ మన్మోహన్ ఆయన పరిచయం చేశారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఇండియాలో చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ కూడా అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటిది, ఆర్థికంగా మనము సూపర్ పవర్ అయ్యామంటే ఎలా అయ్యామో ఇదన్నీ కూడా గుర్తు చేసుకునే రోజు. నిజంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు పొద్దున లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు మీ డీలింగ్స్ అన్నీ కూడా ఈ క్యాష్ తోనే జరుగుతుంది. అదే పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. సో నేను ఇన్ఫ్యాక్ట్ నేను నిజంగా చెప్తున్నాను, ఒక మార్గదర్శిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు ఉంటారో మన మనసుల్లో ఉంటారో. ఆయన దేశంలో ప్రతి ప్రోగ్రెస్లో ఆయనే కనిపిస్తారు. ఆయన బ్రతుకున్న కాలం నుంచి ఆయన నిన్న ఎక్స్పైర్ అయిపోయినంత వరకు కాదు, ఆయన జర్నీ ఎండ్ అవ్వాల. ఆయన జర్నీ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆయన్ని ప్రతి ప్రోగ్రెస్ లో చూసుకుంటూ ఉంటాము. అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పరిచయం అనేది ఆయన గురించి నేను చెప్తాను. 1954లో నేను మొత్తము డీటెయిల్స్ అన్ని కూడా నేను తీసాను సార్ది. 1954లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆయన చేశారండి ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో ఒక గ్రాడ్యుయేషన్. అక్కడ నుంచి 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, మళ్ళీ చెప్తున్నాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆయన గారు చేసింది 3 years డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ సబ్జెక్టులు. అంటే ఎకనామిక్స్ అంటే ఆయన జస్ట్ ఒక చదువు కాదండి, ఆయనకు అదొక ప్రాణం అనమాట. ఆయన విజువలైజ్ చేశారు, ఒక సంస్థ కానివ్వండి, ఒక దేశం కానివ్వండి ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఎకానమీని ఎవరైతే ఇగ్నోర్ చేశారో ఎకనామిక్స్ ని వాళ్ళందరూ వెనకపడి పోయి ఉంటారు అన్నది ఆయన ఆ కాలంలోనే ఆయన ఆ ఎన్విజన్ చేశారు. సో అందుకే ఈ రోజు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియా ఇంత డెవలప్ అయిందంటే ఇంకెవరి వల్ల కాదు, ఓన్లీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సో 1971లో వారు హీ జాయిన్డ్ యాజ్ అ ఎకనామిక్ అడ్వైజర్ అనమాట. ఓకే, దాని తర్వాత 1972లో హీ బికేమ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండి. సో ప్రోగ్రెస్ చూడండి, ఇక్కడ దేశము ఎలాగైతే వృద్ధి చెందుతుందో అలాగే ఆయన కూడా లైఫ్ లో అభివృద్ధి చెందడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. సో కమింగ్ టు 1980 and 82లో ప్లానింగ్ కమిషన్ కి ఆయన మెంబర్ అయ్యారు. ఇక అక్కడి నుంచి గవర్నమెంట్ లో ఒక పెద్ద భాగం అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే 1982-85లో హీ బికేమ్ ది ఆర్బిఐ గవర్నర్. మనం వాడే ప్రతి నోటులో ఆయన సమయంలో ఆయన స్వతహాగా చేసిన
ఆయన సంతకాలు మనం చూడొచ్చు ఈ రోజు కూడా. అండ్ అలాంటి కైండ్ ఆఫ్ నోట్స్ వాడి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం పైకి ఎదిగామంటే జస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ గారు ఆ టైంలో తీసుకొచ్చిన చాలా ఆలోచనలు, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ కానివ్వండి, అండ్ దాంతో పాటే విదేశీ కంపెనీల్ని ఈరోజు యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో మనం వీడియోస్ కూడా చేసుకుంటున్నామంటే ఈ అమెజాన్, యూట్యూబ్ ప్రతి ఫారిన్ కంట్రీకి ఒక రెడ్ కార్పెట్ పరిచి మరి ఇండియాలో వెల్కమ్ చేశారు ఆ ఆలోచనతో. అంటే అది వచ్చింది 1991లో. కానీ దానికంటే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 1985 and 87లో ప్లానింగ్ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఆయన చేశారు ఆఫ్టర్ ఆర్బీఐ గవర్నర్. దాని తర్వాత 1987 నుంచి 1990లో జెనీవాలో సౌత్ కమిషన్ కి హీ వాజ్ ది సెక్రటరీ జనరల్. ఓకే, దీని తర్వాత 1990లో he became the prime minister's advisor. And coming to 1991 he became the Assam state నుంచి ఒక రాజ్యసభ ఎంపీగా ఎన్నికబడ్డారు. దాని తర్వాత అర్ధరాత్రికి మన్మోహన్ సింగ్ గారు నెదర్లాండ్స్ నుంచి ఒక అఫీషియల్ వర్క్ పూర్తి చేసుకుని వచ్చి పడుకున్న తర్వాత అర్ధరాత్రికి ఫోన్ వచ్చిందండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అల్లుడు ఆ ఫోన్ కాల్ని ఎత్తారు. అది ఎవరికి ఫోన్ కాల్ అంటే మన దేశ ప్రధానమంత్రి అప్పట్లో ఉన్న పివి నరసింహారావు గారి ఒక క్లోజ్ కాన్ఫిడెంట్ అలెగ్జాండర్ గారు కాల్ చేశారు. ఏమని, మామయ్య గారికి అర్జెంట్ గా ఫోన్ ఇవ్వండి అని చెప్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విన్నారు. అది ఏంటంటే, సార్ మిమ్మల్ని యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ గా క్యాబినెట్ లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేయబోతున్నారు మన దేశ ప్రధానమంత్రి గారు. అంటే ఆయన ఏదో సీరియస్ గా తీసుకోకుండా నమ్మకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ఆయన నమ్మలేకపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ గా ఆయన ఢిల్లీలో ఉన్న ఆఫీస్లోకి వెళ్ళారు. అక్కడ అందరూ చెప్పారు, సార్ మీరు దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి, యు ఆర్ నో మోర్ గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ నౌ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అనగానే హి వాస్ కంప్లీట్లీ షాక్డ్. అక్కడ నుంచి డైరెక్ట్ గా స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళేసేసి 1991 నుంచి 1996 వరకు హీ వాజ్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి మొదలైందండి అసలు జర్నీ. భారతదేశానికి ఒక ఆర్థిక స్వర్ణ యుగం 1991 నుంచి ప్రారంభమైంది. దట్స్ అ గ్రేట్ పీరియడ్. అండ్ 1996 వరకు ఆయన ప్రధానమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న తర్వాత 1998 to 2004లో అప్పుడు హీ బికేమ్ ది రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆపోజిషన్ లీడర్ గా కూడా పనిచేశారు. ఎందుకంటే అప్పట్లో ఆ టైంలో హీ వాజ్ నాట్ ఇన్ పవర్, బట్ ఆయన ఏ రాజకీయ పార్టీకి అతీతంగా ఉండకుండా హీ వాజ్ ఓన్లీ అ లోన్లీ సర్వైవర్ అండ్ యాజ్ అ లీడర్ అండి. నిజంగా చెప్పాలి, రహితుడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వర్డ్ చెప్పారు, 100%. అండ్ ఇప్పుడు వద్దాము 2004 నుంచి 2014లో ఏం జరిగింది అంటే, he became the most coveted prime minister of India. Exactly, he became even more powerful. ఆయన ఒక్కసారి ఆ పవర్ లోకి వచ్చిన తర్వాత 2004 తర్వాతనే మనకు యూట్యూబ్ అనేది మన ప్రపంచానికి వచ్చింది. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ ఈ రోజు మనం అందరం కూడా ఇంటర్నెట్ వాడుతున్నాము, అమెజాన్ లో ఆర్డర్లు పెట్టుకుంటున్నాము. పెద్ద ఎత్తున ఒక భారతదేశంలో రెవల్యూషన్ రాగలిగింది అంటే అది ఆయన వల్లనే. 2004 ఆ తర్వాత నుంచి ఇంటర్నెట్ సేవలు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ఇండియన్స్ కి చేరువడం జరిగింది. కరెక్ట్. అండ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది యాపిల్ కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, ప్రతి దేశం నుంచి మ్యానుఫ్యాక్చరర్ ఇండియాలో రావడము, అమ్మడము. ఎందుకంటే ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సంప్షన్ స్టోరీ అనమాట. అంటే మన దగ్గర ఉన్న 140 కోట్ల జనాభాకి అవసరమయ్యే అన్ని అవసరాలయ్యే ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా ఇంపోర్టెడ్ కార్లు కానివ్వండి, ఇంపోర్టెడ్ టీవీలు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, అన్నీ కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ లిబరలైజేషన్ యాజ్ అ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకునే డెసిషన్ వల్లనే ఆయన రిజల్ట్ వచ్చింది. ఒక మాట చెప్పనా విష్ణు సార్, ఎప్పుడు అందరూ ఒకటే కంప్లైంట్ చేసేవారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు ఆయన నోరు కదిపేవారు కాదనమాట. చాలా మౌన ముని, మౌన మహర్షి. ఎగ్జాక్ట్లీ, యునో హీఈస్ అ సైలెంట్ సింగమ్ ఆఫ్ మోడర్న్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అంటారు అనమాట. ఆయన సైలెంట్ గా ఉండి భారతదేశానికి భావి భవిష్యత్తు ఉన్న భావి పౌరులకు అందరి కోసం ఆయన చేసిన పని ఏంటో తెలుసా? మనందరినీ ఆయన ఎంపవర్ చేశారు. ఈ రోజు భారతదేశంలో అందరూ గుర్తు చేసుకుంటుంది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్కరే కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆయనని ఒక దేవుళ్ళ ఎందుకు చూస్తారంటే, మిగతా దేశాలు వాళ్ళు కూడా ఇండియాలో ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ వల్ల సేల్స్ పెరగడంతో పాటు వాళ్ళు బిలియనర్స్ కాదు ట్రిలియనర్స్ అయ్యారు. ఈ రోజున యాపిల్ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ ఉందంటే మేజర్ షేర్ ఇండియాదే.
థ్యాంక్స్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అండ్ అలాంటి ప్రధానమంత్రి ఈ రోజు ఆయన మన మధ్యలో లేరంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ ఫర్ అవర్ కంట్రీ. నిజంగా ఆయన కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. చాలా చాలా నిజంగా. నేను సార్ మన్మోహన్ సింగ్ గారు అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది చాలా నెమ్మదస్తుడు, కరెక్ట్, చాలా నిదానంగా ఉంటారు, చాలా తక్కువగా మాట్లాడతారు. ఆయన తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పని చేస్తారు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన పని మనిషి, ఎందుకంటే ఆయన పని మాట్లాడేది, ఆయన పని మాట్లాడుతుంది. అబ్సల్యూట్లీ హీ వాజ్ అ బిలీవర్ ఇన్ డూయింగ్ అన్నమాట. జస్ట్ మాట్లాడి ఒక లీడర్ లాగా మోటివేట్ చేయడం కాదు, నేను పని చేసి చూపిస్తాను, దాని తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు అన్నారు ఆయన. సో దట్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ విష్ణు. ఈ రోజు ఈ అవకాశము ఆయన గురించి మాట్లాడుకోవడానికి దొరకడము ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిగా అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే ఇవాళ భారతదేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఇవాళ ఎంతలా దూసుకుపోతోంది అంటే సరిగ్గా 35 ఏళ్ల క్రితం అంటే 1991 నుంచి వారు తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ వల్లే ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల సరసన అగ్రస్థానంలో నిలబడింది. కాబట్టి అంటే ఆయన మేజర్గా ఎటువంటి విషయాల పట్ల ఫోకస్ చేశారు 1990వ దశకంలోనే అసలు? అబ్సల్యూట్లీ నిజంగా ఆయన ఒక గ్రేట్ విజనరీ అండి. అంటే రాబోయే 100 సంవత్సరాల్లో భారతదేశానికి ఏది కరెక్ట్ గా దొరికితే భారతదేశానికి పేరు వస్తుంది, భారతదేశంలో ఉన్న మన వాసులు ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ అందరూ వీళ్ళందరికీ కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ రావాలి అంటే త్రూ ఎడ్యుకేషన్, స్పెషల్లీ ఎకనామిక్ సబ్జెక్ట్, పెట్టుబడి, మ్యూచువల్ ఫండ్, సిప్స్ కానివ్వండి, దాంతో పాటు స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే తప్పకుండా మాట్లాడుకోవాలి. 1991 లో 1000 పాయింట్లు ఉన్న సెన్సెక్స్ కాస్త ఆయన హయాంలోనే 58,000 పాయింట్ల వరకు వెళ్ళిందండి. అండ్ ఈ రోజున మనం చూస్తున్నాము 81,000 ఆల్ టైమ్ హై టచ్ చేసింది సెన్సెక్స్. అంటే ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన చాలా పాలసీస్ కానివ్వండి, చాలా పాలసీ చేంజెస్ కానివ్వండి, ఒక కైండ్ ఆఫ్ ఎంటైర్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే రెడ్ టేపిజం ఎక్కువ ఉండేదని చెప్పేవాళ్ళు అనమాట విదేశీయులు అందరూ కలిసి. సో ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ కైండ్ ఆఫ్ లిబరలైజేషన్ మనం అందరం ఆనందిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము, గ్రో అవుతున్నాము, సంతోషంగా ఉన్నాము అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన వల్లే. నిజంగా అంటే మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి కారణం నిజంగా 1990వ దశకంలో వారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు. కాబట్టి FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ నిజంగా అంటే ఆ రోజు ఆయన ఆలోచన ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టింది. ఇవాళ మనం చూస్తున్నాము నిఫ్టీ 24,000 25,000 మాట్లాడుకుంటున్నాము, సెన్సెక్స్ ఏమో 81,000 ఆల్ టైమ్ హై. అంటే ఇవాళ భారత ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి పునాది వేశారు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు మొదలైంది కూడా మనకి 90వ దశకం నుంచే. ఇంకొక విషయం ఏంటంటే 85లో ఆయన RBI గవర్నర్ గా వచ్చారు కదా. చెప్పాలంటే భారతదేశం యొక్క ఆర్థిక రూపురేఖలు కూడా మారింది కంప్లీట్ గా. ఒక ఫుల్ సర్కిల్ ని కొత్తగా క్రియేట్ చేశారు. ఆయనే ఆ క్రెడిట్ ఆయనకి 100% ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మనం ఇంతగనము అందరం కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేశారంటే మాత్రము ఆ క్రెడిట్ మొత్తము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిదే. ఇంకెవరు కూడా అలాంటి ఆలోచనతో ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే అలాంటి నమ్మకం ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్ నేను చెప్తున్నాను ఇది మన భారతదేశానికి బెనిఫిట్ చేస్తుంది అన్న మాట ఎవరు చెప్పలేకపోయారు ఆ టైంలో. దట్స్ వై పివి నరసింహారావు గారు హీఈస్ ద మ్యాన్ అని చెప్పేసి ఆయన ఎన్నుకున్నారు, ఆయన పల్స్ పట్టుకోగలిగారు. కరెక్ట్. అందుకే ఆయన్ని మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా 100% కరెక్ట్ విష్ణు. చాలా గ్రేట్ ఆపర్చునిటీ. ఆర్థిక రూపశిల్పి. ఎస్ అంటే మన్మోహన్ సింగ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా సమయం సరిపోదు అస్సలు. ఆయన ఒక పెద్ద లైబ్రరీలో ఉన్న పుస్తకాలని 1-2 గంటల్లో చదవలేం కదా. ఒక జన్మ సరిపోదు. 100% కాబట్టి నిజంగా అంటే వారు దేశాన్ని విడిచి వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన సందర్భం. కానీ అటువంటి మహనీయుణ్ణి, అటువంటి ఒక ఆర్థిక సంస్కర్తని, ఒక దార్శనికుడి గురించి, ఒక మహా మేధావి గురించి మనం ఇక్కడ ఇవాళ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. చెప్పాలంటే ఇవాళ మీడియా రంగం ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయింది, ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత పెద్ద కెమెరాస్, ఇదంతా కూడా
ఆ రోజుల్లో వారు Yes. తీసుకొచ్చిన ఆ ఆలోచన వల్లనే. ఆలోచన వల్లనే. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఇక్కడ కూర్చొని కెమెరా ముందు మనం మాట్లాడుతున్నాం, మనం టీవీలో కనిపిస్తున్నాం, కరెక్ట్. మనం సెల్ ఫోన్లలో కనిపిస్తున్నాం అంటే 30-35 సంవత్సరాల క్రితం Yes. వారు తీసుకొచ్చినటువంటి ఆ రెవల్యూషన్ చేంజెస్ ఇవాళ మనం ప్రేక్షకుల ముందు కూడా వెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Welcome, మచ్ అనిల్ Vishnu. సింగ్ గారు. వెల్కమ్.